రౌడీజం చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే ముచ్చట చెప్తా. ఇవాళ నేను నడుస్తుంది అని చెప్పేసి నువ్వు విర్రవీయకు. ఏది కొద్ది రోజులే. ఈ ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బ్లడ్లో వచ్చింది కాదు. ధనవంతరానికి వచ్చిన పరిస్థితుల వల్ల వచ్చిన రౌడీజం తప్ప కానీ ఏది రౌడీజం ఎవరికి శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్నాడు భూమి మీద ఉండడు, తొందరగానే వచ్చేస్తాడు పైకి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినప్పుడే నీకు సమయం బాగలేనప్పుడు నువ్వు రౌడీజంలో దిగవలసి వచ్చిందా? అనివార్యమైన కారణాల వల్ల దిగినవచ్చు, కానీ దిగిన తర్వాత ఎట్లా బయటకు వెళ్ళాలనేది ఒక రోజు వస్తుంది. ఆ రోజును గుర్తించుకొని బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోవాలంటే ఊరు విడిచిపెట్టిపోయినా పర్లేదు, ఎక్కడికైనా పోయినా పర్లేదు, మొత్తం నేనైతే ఈ రౌడీజంలోకి వెళ్ళి పక్కకు జరిగినావనుకో నీకు బ్రతుకు తెరువు అనేది తర్వాత ఉంటుంది. లేకపోతే నిన్ను ఒక్కసారి పోలీసులు చుట్టుముట్టిరనుకో, నేను చేసే కథలన్నీ బయటకు కింద తీగ పట్టి లాగితే డొంకను మొత్తం తీస్తారు. ఇవాళ ఏదో నాకు నడుస్తుంది, నేను పెద్ద తోపు, మొత్తం మనం సెటిల్మెంట్లు చేస్తున్నాం, ఏదో ఇక ఫైరోకారులు మనబడి ఉన్నారు, మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా మనవాళ్ళే అంటే అవన్నీ ఏమి నడే చట్టం కింద తీసి తొక్కుతారు. అప్పుడు మూసుకొని కింద మీద రెండు మూసుకొని చెప్పకుండా మలుచుకొని పండుడే. కాబట్టి కొంచెం పేరు ఉన్నప్పుడే కాపాడుకొని దాన్ని ఎట్లా నడిపించుకోవాలి అట్లా నడిపించుకోవాలి. ఇక తింటున్నాం కదా అని చెప్పి బొక్కలు మెడలు వేసుకొని తిరిగినాం అనుకో నేను మూస్తారు. జాగ్రత్త. నమస్తే.